హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈరోజైతే ఈ వీడియోలో ఒక అద్భుతమైన ప్లేస్ చూపించడానికే మీ ముందుకు వచ్చాను ఈ వీడియోతో. సో ఇక్కడ ఒక మహిళాత్మకమైన మహోన్నతమైన ఒక మంచి ప్రసిద్ధి చెందిన ఒక మంచి ఆలయం, అది కూడా అహోబిలం నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ప్రత్యేకతను గురించి ఈరోజు వీడియోలో చెప్తాను. అది కూడా కవ్యాంష్ బర్త్డే రోజు మార్నింగ్ వెళ్ళడం జరిగిందండి. కొంచెం డిలే అయింది వీడియో పోస్ట్ చేయడానికి, బట్ మేమైతే మొత్తానికైతే మార్నింగ్ అయితే అక్కడికి చేరుకున్నాము. ఇది వచ్చేసి దిగువ అహోబిలం అని అంటారు. ఇక్కడ ఎగువ దిగువ అని రెండు ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ మొత్తం 9 నరసింహస్వాముల యొక్క దర్శనాలు, స్వయంభుగా వెలసిన దేవాలయాలను మనము ఇక్కడ దర్శించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న ఫస్ట్ది అయితే ఇక్కడ టెంపుల్ వచ్చేసి దిగువ అహోబిలం టెంపుల్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ టెంపుల్ నరసింహస్వామి అయితే పైన ఉంటుంది ఎగువలో. సో ఇక్కడ వచ్చేసి 9 నరసింహస్వాములుగా డివైడ్ అయి ఉంటారని చెప్పాను కదా. ఇక్కడ అహోబిల నరసింహస్వామిగా పేరొందుతూ దిగువన ఉంటాడు. సో ఇక్కడ టెంపుల్ లోపల అయితే మొత్తం ఇలా ఉంటుంది. శిల్పకళ అనేది చాలా ఉట్టిపడుతున్నట్టుగా ఆ నరసింహస్వామి యొక్క అన్ని రూపాలను చెక్కినట్టుగా ఉంటుంది. భూమిపైకి ప్రహ్లాదుని కాపాడడానికి ఉగ్ర రూపంలో వచ్చిన నరసింహస్వామి యొక్క చరిత్ర యొక్క అందరికీ తెలిసిన విషయమే. కానీ దానికంటే ముందుగా ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. సో ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఎగువ దిగువ అహోబిలంగా పేరొందుతూ అందరి ప్రజలకి 9 నవ నరసింహస్వాములుగా దర్శనమిస్తూ ఎంతో ప్రత్యేకమైన అహోబిలం చరిత్రను ఎంతో చెప్పలేనిదండి. సో తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుస్తూనే ఉంటుంది. సో మేమైతే మొత్తానికి దిగువన ఉన్న అహోబిల నరసింహస్వామిని దర్శనం చేసుకొని పైకి నేరుగా మేమైతే ఎగువ అహోబిలం నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో పైనంత దట్టమైన అడవి ప్రాంతంలాగా ఉంటుంది. కొండపైన ఉంటాడు స్వామి నరసింహస్వామి. సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇక్కడ స్వయంభుగా ఫస్ట్గా మొట్టమొదట భూమి మీద ప్రహ్లాదుని కాపాడడం కోసం, హిరణ్యకశిపుని చంపడం కోసం రూపంలో దాల్చి వచ్చిన అహోబిలాన్ యొక్క నరసింహస్వామి దర్శనాన్ని ఇక్కడ మనం చేసుకుంటాం. సో అహోబిలం అంటే ముందుగా చెప్పే అర్థం ఏంటంటే అహో అంటే ప్రత్యేకమైనది, గొప్పనైనది, బిలం అంటే బలమైనది, అంటే గొప్పనైన ప్రధానమైన బలం అని అర్థం. సో మొట్టమొదటిసారిగా ఇలా ప్రహ్లాదుని కాపాడడానికి కోసం నరసింహస్వామి ఉగ్రరూపంలో వచ్చినప్పుడు అందరు దేవతలు అందరూ ఆయన ఉగ్రరూపాన్ని చూసి అహోబలం అన్నారంట. అది రాను ఇంకా ఆ అహోబలం అనేది పేరు అహోబిలంగా మారడం జరిగింది. సో ఇదండి అహోబిలం ప్రత్యేకమైన నేము. సో ఇక్కడైతే చెప్పాలంటే ఎగువ అహోబిలం పైన అంటే కొండపైన ఇలా ట్రెక్కింగ్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఒక బ్రిడ్జి లాగా ఉంటుందండి. పైన ఒక నరసింహస్వామి దర్శనమే కాదు, ఇక్కడ 2 నరసింహస్వాముల దర్శనాలను చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా 3 నరసింహస్వాముల దర్శనాలను ట్రెక్కింగ్ చేయడం ద్వారా మనం కొండపైకి వెళ్తూ ఉండే కొద్దీ 3 నరసింహస్వాముల దర్శనాలను చేసుకుంటాం. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం పిల్లలు ఉన్నారు, మాకు పెద్దవాళ్ళం వెళ్ళలేదు. ఓన్లీ నేను, మా హస్బెండ్, పిల్లలే వెళ్ళాం కాబట్టి ఆ రోజు కవ్యాంష్ బర్త్డే అవ్వడం జరిగింది. కొంచెం ట్రెక్కింగ్ కూడా చూపిస్తే ఆ మెమొరీ అనేది మెమొరబుల్గా ఉంటుంది వాడి బర్త్డేనని మేము ఇలా ప్లాన్ చేయడం జరిగింది. సో నరసింహస్వామిని దర్శించుకోవడం ఇది మాకు సెకండ్ టైం అనమాట అహోబిలంని. సో మేమైతే ఫస్ట్ అయితే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ వరాహ నరసింహస్వామి దర్శనాన్ని చేసుకున్నాం. ఇక్కడ నరసింహస్వామిని అక్కడ అమ్మవారి లక్ష్మీదేవతను తన అంటే కాళ్ళ పైన కూర్చుంటారన్నమాట. ప్రతి ఒక్క చోట ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకొక నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నాం. సో ఇదైతే కొంచెం హై లెవెల్లో హైట్గా ఉంటుందండి. మెట్లు ఎక్కే కొద్దీ చాలా హైట్గా ఉంటుంది. దాదాపు 600-700 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇదంతా ఒక భాగంలో ఉంటుందండి. అంటే నేను చెప్పిన వరాహ నరసింహస్వామి, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే నరసింహస్వామి, 2 నరసింహస్వాముల దర్శనాలు ఒకవైపు ఉన్న సైడ్గా వెళ్ళాలి. ఒక వైపు వెళ్తే ఇంకొక వైపు అనేది మెయిన్
అగ్ని నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అని అంటారు, ఆయనను దర్శించుకోవచ్చు. మేమైతే వెళ్ళినప్పుడు కొంచెం పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మేము ఒక సైడే వెళ్ళడం జరిగింది. కానీ మేము వెళ్ళే కొద్దీ మాకైతే ప్రకృతి ఒడిలో వెళ్తున్నట్టుగా ఆ హైట్ వెళ్ళే కొద్దీ కింద ఉన్న అంత ప్లేస్ని చూస్తూ ఉంటే మాకైతే ఒక్కసారిగా చాలా అద్భుతంగా అనిపించిందండి. అహోబిలం ఎగువన వెళ్ళని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కంపల్సరీగా వెళ్ళండి. ఇక్కడ నరసింహస్వాములు మొత్తం స్వయంభుగా వెలిసిన నరసింహస్వాములు అన్నమాట. సో ప్రతి ఒక్క నరసింహస్వామికి ఒక్కొక్క గ్రహానికి అధిపతిగా ఉంటూ ఆదినాల్లో చేస్తూ అనుగ్రహించే విధంగా ఉంటాడనమాట. ఒక్కొక్క గ్రహం ఎలా ఉంటుందో ఆ గ్రహాన్ని మనం ఏ రకంగా పూజిస్తే మనకి ఏం జరుగుతాయో అలా క్లియర్గా ఇక్కడ చెప్తారండి ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారులు. సో మేము కూడా వెళ్ళినప్పుడు ఇలాగే చెప్పడం జరిగింది. సో అక్కడ మేము ఎగువ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వరాహ నరసింహస్వామిని, తర్వాత ఇంకొక నరసింహస్వామి, 2 నరసింహస్వాముల దర్శనాలను చేసుకోవడం జరిగింది ఆ రోజు. సో మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉంటే మేము జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటాం. ఇదండి నరసింహస్వామి అహోబిలం యొక్క హిస్టరీ. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. థ్యాంక్ యూ.